సో ప్రజెంట్ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ అయిపోయింది. గతంలో కూడా మీరు కల్వకుంట్ల కవితకి హెచ్చరించరు జాగ్రత్తగా ఉండమని అని వార్తలు విన్నాం. అవును, చెప్పాను కదమ్మా. మా శిష్యుడి యొక్క పుత్రుని ఎంగేజ్మెంట్లోనే అమ్మాయి చక్కగా కూర్చోబెట్టి, నాన్న తల్లి ఇలా ఉండాలమ్మా, కొంచెం కొన్ని మార్పులు చేయాలి, ఆ మార్పులు చేయటమే కాకుండా ఒక భగవత్ స్వరూపానికి నువ్వు ఈ రకంగా పూనుకుంటే మంచిది, తద్వారా మొత్తం తప్పించుకోలేం కానీ కొంతమేర ఉపశమనం కలుగుతుంది అని అన్నాను. మరి కారణాలు ఏమన్నా కావచ్చు, అది జరగలేదు, కలవలేకపోయాను, చేయలేకపోయాను, వాళ్ళు కూడా కొంచెం బిజీలో ఉన్నారు ఏమో, ఇక వాళ్ళకున్న అదేంటి కార్యక్రమాలలో వాళ్ళు కొంచెం దాని మీద దృష్టి పెట్టాల, దాని ఫలితం చూడక తప్పలేదు. మరి ఇప్పుడు అన్న కేటీఆర్ ఇబ్బంది ఉందమ్మా, కష్టకాలం నడుస్తోందిగా, ఇప్పుడు ఇబ్బంది నడుస్తోంది, కష్టకాలం నడుస్తోంది. ఇందులో నుంచి తను బయటికి రావాలి అంటే మాత్రం వచ్చే మహాశివరాత్రి దాటాలి. ఆ తర్వాత మాత్రం ఆ కేటీఆర్ గారి యొక్క విధానం వేరే ఉంటుంది, ఆలోచన వేరే ఉంటుంది, ఆచరణ కూడా వేరే ఉంటుంది. అది మరి అన్నా చెల్లెళ్ళ మధ్యలో పాలోల పంచాయతీ, గట్టు పంచాయతీలు ఉన్నాయి, ఒక కుటుంబంలోనే ఒక డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో ఇద్దట్లో ఎవరు సీఎం అనే వార్తలు వినిపిస్తున్నాయి. దాందే ఉందమ్మా. ఇప్పుడు మన కవితమ్మ వర్గం కవితమ్మ సీఎం కావాలని అనుకుంటారు, తప్పే ఉంది. కేటీఆర్ వర్గం కేటీఆర్ సీఎం కావాలని అనుకుంటారు, తప్పే ఉంది. కానీ ఒక్కసారి ఇది పులి బయటకు వచ్చింది అనుకో, ఈ చిన్న చిన్న అవన్నీ కూడా సైలెంట్గా ఉండి పులికి దారిచ్చేస్తాయి, అంతే. మరి ఇట్లా వీళ్ళ భవిష్యత్ ఏంటి? ఏం లేదమ్మా, వాళ్ళు చక్కగా ఉంటారు. అమ్మ ఒక మాట చెప్పనా, అక్కడ వైఎస్ జగన్ వైఎస్ షర్మిల కొట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటున్నారు అనే ఒక ప్రాపకాండ, ఇది ఉత్త శుద్ధ అబద్ధం, ఏమీ లేదు అక్కడ. ఇవన్నీ మధ్యవర్తులు క్రియేట్ చేసినటువంటి స్వలాభం కోసం కావచ్చు, రాజకీయ లబ్ధి కోసం కావచ్చు, వాళ్ళని ఎవరన్నా ప్రేరేపించి ఉండొచ్చు, లేదా ఏదన్నా తాయిలాలు పెట్టచ్చు, దాని ఏముంది. మొన్న ఒకే ఇంట్లో నుంచి ముగ్గురు చక్కగా చర్చించుకొని ఏ రకమైన విధానంలో ఈ వ్యతిరేకతని చూపించాలి అని ఏదో చర్చ కూడా చేసుకున్నారట నందినగర్లో. నాకు తెలియదు, కానీ వాళ్ళంతా ఒకే చోట ఉన్నారనే విషయం మాత్రం తెలిసింది. ఇప్పుడు వాళ్ళకి పడకపోతే ఎక్కడో ఉండాలిగా, వేరే ఉండాలిగా, ఎందుకు ఒకే చోట ఉన్నారు? మరి ఇది నాకు అప్రస్తుతం అయినప్పటికీ వాళ్ళ మధ్యలేవో గొడవలు ఉన్నాయి, వాళ్ళకి పడట్లేదు అనేటటువంటి మాట ఎంతవరకు ధర్మమో నాకు తెలియదు, కానీ అటువంటి స్థితి మాత్రం ఆ కుటుంబానికి రాదమ్మా, రాదు. సో కల్వకుంట్ల కవిత ఎట్లా ఉండబోతుంది, రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది? సో రాష్ట్రానికి పరిమితం అవుతుందా, లేదా కేంద్రానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నంత కాలం ఏ భోగభాగ్యాలకి లోటు ఉండదు, ఏ భోగభోగ్యాలకి లోటు ఉండదు. తన కేంద్రానికి సంబంధించిన వ్యక్తిగా ఉండే అవకాశమే ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు. బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ తరపున మాట్లాడి బీఆర్ఎస్ తరపున వెళ్ళి బీఆర్ఎస్ తరపున విజయం సాధించి బీఆర్ఎస్ తరపునే ఒక ఉన్నత స్థానంలో రేపు కూర్చున్నా ఏ ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా అటువైపు ఉంటేనే అద్వితీయమైన భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రానికి పరిమితం అవడం అనేది అంత సమంజసం కాదు. మరి కేటీఆర్ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది? ఒక పక్క కోట్ల వైపు ఇప్పుడుండే ఏసీబీ ఈడీ విచారణల వైపు తిరగడానికి ఇంకో 100 రాని ఆయన ఏమన్నా చెల్లిస్తాడా? నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఆయనకి సపోజ్ అంటే నాకు వాళ్ళకి పరిచయాలు లేవు, నేను ఎప్పుడు కలిసింది లేదు, పెట్టింది లేదు, వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు, చెప్పేవాడిని, పంపేవాడిని, ఇలా ఉంటుందని దాదాపు 5-6 నెలల క్రితమే చెప్తే అప్పుడు కొంచెం నా మీద విరక్తి వ్యతిరేకత భావం చూపించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి రోజు గుడ్ మార్నింగ్ గురువు గారు, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వచనం కావాలి, దాదాపుగా రోజు పొద్దున్నే 40-50 మెసేజ్లు ఉంటున్నాయి. అమ్మ ఫోన్లే, నా మీద కోపం తగ్గింది వీళ్ళకి అని అనుకుంటున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటేనమ్మా, ఇప్పుడు తనకి ఎలాగో 4 గోడల మధ్య కూర్చొనేటటువంటి స్థితి అయితే ఖచ్చితంగా ఉంది, కేటీఆర్ ఖచ్చితంగా ఉంది. మహాశివరాత్రి తర్వాత మహోన్నతంగా మొదలవుతుంది, అది పక్కన పెట్టు. నువ్వు ఒకవేళ తనకి ఆ శిక్ష పడింది అనుకో, తను ఏమనుకో, ఇప్పుడు శిక్ష పడి జైలుకి వెళ్తారు అని అంటారు కదా, లేదు, తను జైలునే ఒక రిసార్ట్ లాగా అనుకుని వెళ్తాడు, చక్కగా వెళతాడు. తన మైండ్ సెట్, తన ఆలోచన రానున్న రోజుల్లో తాను చేయాల్సిన వాటికి తన ఆయుధాన్ని పదును పెడతాడు, అంటే తన మేధా సంపత్తికి పదును పెడతాడు, అంతే. అస్సలు జంకేది లేదు, ఏమీ లేదు.
మరేంటి కాంగ్రెస్ పరిపాలనలో ఒక పక్క రైతులు చూస్తున్నాం నిరసనలు, సొంత పార్టీలోనే సొంత వర్గమే ఒక నిరసన గలం వినిపిస్తుంది. సో ఆ పార్టీ అంతా డిస్టర్బెన్స్ లో ఉంది అని అనిపిస్తుంది. అమ్మ రేవంత్ రెడ్డి గారికి ఒక 13-16 నెలలు ఇబ్బంది సమయం అమ్మ. ఇప్పుడు నువ్వు అన్నావే ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి. సొంత పార్టీలోనే అలకలు ఎక్కువ అవుతాయి, సొంత పార్టీలోనే డిస్టర్బెన్స్లు ఎక్కువ అవుతాయి, సొంత పార్టీలోనే మనుషులు దూరంగా ఉంటారు, సొంత పార్టీలోనే అర్థం చేసుకోరు. కానీ వీళ్ళందరినీ కలుపుకుంటూ అందరి చెయ్యి పట్టుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో మన సీఎం రేవంత్ రెడ్డి చాలా అంటే చాలా మానసికమైన ఒత్తిడి, శారీరక శ్రమ, విపరీతమైన పర్యటనలు, ఎన్నో చర్చలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 100కి 100 చెయ్యలేరు. ఈ సంవత్సరం జరగదు. ఎందుకంటే స్థితిగతి అలా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 100కి 100 మార్కులు వేయడం కష్టం. 100కి 100 రావు, ఎట్టి పరిస్థితిలో రావు. కొంత మేరకు కొంత లబ్ధి పొందుతారు, లాభపడతారు అంతే. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, పబ్లిక్ పరీక్షలు కావచ్చు, గవర్నమెంట్ రిలేటెడ్ పరీక్షలు కావచ్చు, అన్ని డేట్లు అలా పోస్ట్ పోన్ అవుతూ ముందుకు వెళుతూ ఉంటాయి. టైం టు టైం జరగవు. కాబట్టి ఈ హామీలకి సంబంధించినటువంటి దానికన్నా ఇష్యూలకి సంబంధించినవన్నీ ఎక్కువ డిస్కషన్స్ అవుతాయి. ఇదే జరుగుతుంది. అవునా? ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. మామూలు యూనివర్సిటీకి సంబంధించిన పరీక్షలు కూడా ఆన్ టైం జరగవమ్మా. నేను మీ ముందే చెప్తున్నా, జరగవు ఆన్ టైం. ఒక్కరోజన్నా తేడా వస్తుంది మినిమం ఒక్కరోజు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. అంతేకాదు ఈ గవర్నమెంట్ యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు, ఈ హామీలలో సగం గనక అయితే 2027కి నిజంగా చెప్తున్నాను పాలాభిషేకం చెయ్యొచ్చు అందరి ముందు కూర్చోబెట్టి. అటువంటి స్థితి ఉంది. చాలా కష్టం అమ్మ, చాలా కష్టం. సరే, పరీక్షలకు సంబంధించి డిలే అవుతాయి అని చెప్తున్నారు. మరి ఆ పరీక్షల పైన ఆధారపడి ఉద్యోగాల జీవితాలు కూడా ఉన్నాయి కదా. మరి ఉద్యోగాలు వాళ్ళు చేసే యుద్ధాలు కూడా ఫేస్ చేయాలిగా మనం సీఎం. తప్పదు. నువ్వు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నావు. ఈ గ్రాడ్యుయేషన్స్, అదే మన గ్రాడ్యుయేటు, పోస్ట్ గ్రాడ్యుయేటు, ఈ పరీక్షలు కూడా టైంకి జరగవమ్మా. నువ్వు ఎంక్వైరీ చేసుకో. కావాలంటే లాస్ట్ డిసెంబర్లో వాళ్ళు చెప్పిన డేట్స్ రేపు అనౌన్స్ చేయాలి. ఇంకా డేట్స్ అనౌన్స్ చెయ్యలేదు అని చెప్తారు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, నా మాట నిజమో అబద్ధమో. లేదమ్మా, టైంకి జరగవు, దాటిపోతాయి. మార్చి ఫస్ట్ వీక్లో జరగాల్సింది 15 తర్వాత వెళ్ళిపోతుంది. మార్చి లాస్ట్లో ఉండాల్సింది ఏప్రిల్ 10 తర్వాత వెళ్ళిపోతుంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో జరగాల్సింది మే నాటికి పోస్ట్ పోన్ అవుతుంది. ఈసారి సమ్మర్ వెకేషన్ ఎవరు ఆనందంగా గడపలేరు. ఎవరు ఊర్లు వదిలి ఊర్లు సెలవులకని చెప్పేసి వెళ్ళలేరు. బిలో 10th క్లాస్ పిల్లలు తప్ప ఎవ్వరూ ఆనందంగా గడపలేరు. ఆనందం అన్నారు కాబట్టి ఒక ముచ్చట అడుగుతాం మిమ్మల్ని.